హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆల్ఫాబెట్ ఫుడ్. రోజు ఆల్ఫాబెట్ ఫుడ్ సిరీస్ లో M4 మైసూర్ బజ్జీ చేయబోతున్నాను. టిఫిన్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా మైసూర్ బజ్జీ చేసుకోండి. ఎంతమందికి మైసూర్ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టి. సోది ఎందుకమ్మా, ప్రాసెస్ చెప్పు ముందు అనుకుంటున్నారు కదా. నేనైతే మైసూర్ బజ్జీ గోధుమ పిండితోని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కాబట్టి. 1 కప్ ఆఫ్ గోధుమ పిండి, టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి. గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో పెరుగుని కూడా అంతే క్వాంటిటీ తీసుకోండి. గ్రీన్ చిల్లీ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. మీరైతే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది కాబట్టి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను, జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వంట సోడా వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగానే మిక్స్ చేసుకోండి. మాక్సిమం ఒక 5 మినిట్స్ వరకు ఇలానే బీట్ చేస్తూ ఉండండి. మాక్సిమం ఒక 2 అవర్స్ నాననివ్వండి. అయితే ఎప్పుడెప్పుడు 2 అవర్స్ కంప్లీట్ అయిపోతుందా అని ఎదురు చూస్తాను, ఎందుకంటే మైసూర్ బజ్జీ అంటే ఎవరికంటూ నచ్చదు చెప్పు. నేను చూపించిన విధంగానే వేసుకోండి నూనెలో బజ్జీలని. క్రిస్పీ మైసూర్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది.